ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనుషులు ఏం చేస్తారంటే, మరి ఏ ఆలోచన ఉంటుందో తెలియదు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే, దేవుని శక్తిని రుచి చూసినటువంటి వాళ్ళే వీరొక శక్తులను ఆశ్రయిస్తారు. వీరొక శక్తుల్ని, దెయ్యం కావచ్చు, దేవుని ముసుగులో ఉన్నటువంటి అపవిత్రాత్మలు కావచ్చు, ఇక ఏవైనా సరే యేసు ప్రభువు కాకుండా వేరే దాని దగ్గరికి పోయి చేతులు చాపి నా బతుకు బాగు చేయి అని చెప్పనని అడిగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము చాలా ముఖ్యం. ఇలాగనే పాత నిబంధన కాలంలో మొదటిగా రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క బలమును అనుభవించినటువంటి మనుషుడు. దేవుని యొక్క బలము చేత సౌలుకున్నటువంటి శత్రువులని దేవుడు ఏం చేసినంటే మొత్తానికి చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా ఒక్కడిని లేకుండా చేసేసాడు. రాయబడినది లేఖనమాడ ముఖాల సౌలుకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో, ఎవరి మీదకి సౌలు పోతే వాళ్ళందరినీ కూడా సౌలు ఓడించిండని రాయబడ్డది. అంతటి శక్తిని గ్రహించి తెలుసుకొని అనుభవించి దేవుని మేలును దిగమింగి, ఈ మాట చెప్పుకోవటం అవసరమే, దేవుని మేలుని దిగమింగి చివరికి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు అంటారు కదా, అట్లాగా మారిపోయి దేవుని మీదకే తిరగబడ్డాడు. ఎక్కడున్నటువంటి పరిస్థితి ఎక్కడి వరకు పోయింది. ఇంకా మొట్టమొదటి రోజుల్లో అంటాడు, మైకు వీరి దగ్గర ఉంటే గుంజుకొని మరి మైకు లాక్కొని నేను సాక్ష్యం చెప్తా అని ఎగబడేటువంటి వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో కనుమరుగైపోతారు. ఈ సౌలులాగా సౌలు కూడా మొట్టమొదటి రోజుల్లో దైవజనుడితో అంటాడు, అయ్యా నువ్వేంది ఇట్లాగ మాట్లాడుతా ఉన్నావు, మా ఇల్లే పాటిది, మా నాన్న ఏ పాటివాడు, మా వంశం ఏ పాటిది, మా యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎంతటివి, మేము రాజులం కావటం ఏంది, దేవుడు మమ్మల్ని అభిషేకించటం ఏంది, మేము పెద్ద పేరున్నటువంటి వంశం కాదు మాది అని మాట్లాడతాడు. సౌలే అని మాట్లాడి దేవుని చేత రాజుగా అభిషేకించబడి అంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి హెచ్చించబడిన తర్వాత దేవునికి విరోధంగా మారిపోతాడు. దేవునికి విరోధంగా మారిన తర్వాత పరిస్థితి అర్థం కావాలా. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న మనుషులకి పరిస్థితి అర్థం కావాలా. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆమె అడుగుతా ఉంటది. దేశంలో బ్యాన్ అయిపోయినాయి కదా ఇవన్నీ, సౌలు బ్యాన్ చేసిండు కదా, నువ్వెందుకు వీటిని మళ్ళా వాడుకలోకి తెస్తా ఉన్నావు అని చెప్పానంటే, మారు వేషంలో ఉన్నటువంటి ఆ సౌలే ఆమెతోటి చెప్తాడు, నీకేం కాదు, నువ్వైతే నేను చెప్పింది చెయ్యి, ఆ మనుషుల్ని పిలుపు అని చెప్పానని అడుగుతాడు. పిలుపు అని చెప్పానంటే ఆమె కూడా ఇక అడిగేది ఈ తోడేలే
తోడేలు అడుగుతా ఉంది, కాకపోతే మీద గొర్రె చర్మం ఉందిగా. ఇది మీద గొర్రె చర్మం ఉన్నదానికి అంతగా ఏమైందంటే ఆలోచనలో పడలే. ఏమైంది, ఏమే కదా, రాజుగారే కదా అడగమంటా ఉందని చెప్పినని ఆయన చెప్పినట్టు చేస్తుంది. చేసి ఆయన మెడకి తాడు గట్టిగా బిగిస్తుంది. అమ్మోన్, దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, మన దేవుని యొక్క పేరు, ఆయనకున్నటువంటి అధికారము, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు ఏం చేసినంటే ప్రభువుని అందరికంటే ఉన్నతంగా హెచ్చించి ఆయన వద్దకు వచ్చేటువంటి వారందరికీ కూడా కృప చూపుతాడు అని ప్రభువుని నిలబెట్టి ఉన్నాడు. అర్థమైంది అనుకుంటా. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు అందరికంటే ఉన్నతంగా హెచ్చించి ఈయన ప్రభు అని, రక్షకుడని, దేవుడని తండ్రి అయిన దేవుడు నిర్ణయించి ప్రభువుని మన జీవితాల్లో స్థాపించాడు. ఈ స్థాపించబడినటువంటి క్రీస్తుని మనము తెలిసి కూడా ఆయన యొక్క అపారమైనటువంటి కార్యాలను అనుభవించి కూడా పరిస్థితుల ప్రభావం వల్ల పక్కకు తొలగిన తర్వాత పరిస్థితులు కూడా ఈయన చేతిలోనే ఉంటాయి. దేవుణ్ణిలో ఉంటే మన కొరిగేది ఏం లేదురా, పక్కకు తొలగి మనకి ఎందుకు రాదో, మనం ఎందుకు బాగుపడదు చూద్దాం అని అనుకునే వాళ్ళకి తెలియాల. పక్కకు తొలగినా సరే ఆయన అందరి మీద హెచ్చించి ఉన్నాడు. అందరి మీద ప్రభువుకి అధికారం ఉంది. నువ్వు పక్కకు తొలగినంత మాత్రాన, నువ్వు పక్కన నిల్చున్నంత మాత్రాన ఆయన దగ్గర నుంచి అన్నీ జరగాల్సింది. నువ్వు ప్రభువులో ఉన్నా ఆయన దగ్గర నుంచి అన్నీ జరగాల్సింది. ఆయనను విసర్జించి నువ్వు పక్కన నిలబడ్డా, నువ్వు నిలబడినంత మాత్రాన నీకేదో మేలు వస్తుందని చెప్పినని అనుకోవద్దు, అపోహపడద్దు, ఆ భ్రమలో బ్రతకొద్దు. ఎందుకంటే నువ్వు దేవునిలో ఉన్నా లేకపోయినా ఆయన సర్వాధికారి అయ్యింది. ఆయన యొద్ద నుంచే సమస్తము కూడా నెరవేరవలసి ఉన్నది, సమస్తము కూడా ఆయన చేతిలో నుంచే జరగవలసి ఉన్నది. అలాగని ప్రభు తీర్మానం చేసి పెట్టాడు. ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు తీర్మానం చేసి పెట్టాడు. ఇప్పుడు ఆయన కాదని మీరు ఎవరో దగ్గరికి పోయినాం అనుకోండి, జరిగేది ఏంది? ఆయన ఏది చేయబోతుండో అదే జరుగుతుంది. ఆయన తప్పించుకుందాం అనుకున్నారు, సౌలు ఆయన తప్పించుకొని ఇంకోటి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ వ్యవహారం అంతా బెడిచికొట్టింది. ఆమేన్, దేవునికి స్తోత్రం. వ్యవహారం అంతా బెడిచికొట్టింది అంటే అనుకున్న ఆలోచన అంతా కూడా తిరగబడ్డది. ఏదైతే మనం జరగకూడదు అనుకున్నామో అదే మీదకి వచ్చి కూర్చుంది. ఇక ఆమె ఏం చేస్తుంది అంటే గట్టిగా మెడకు తాడేసి బిగిచ్చి పెడుతుంది. ఇది తప్పించుకోనికి లేదు. తర్వాత సేవకుడు అంటాడు, నువ్వేం పికరావుకో, నువ్వేం బాధపడుకో, రేపటి రోజున నాతో పాటు నువ్వు ఉంటావు, నువ్వు కూడా ఉంటారు, సరేనా, బయలుదేరాక అని సేవకుడు చెప్తాడు. ఆలోచన చేస్తే పవిత్రమైన లేఖనము దేవుని యొక్క చిత్తానుసారంగా మాట్లాడుతూ ఉంది. ఆయన ఏమని సెలవిస్తా ఉన్నాడో తెలుసా? ఈ రోజున ఈ పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటే అయినా సరే ఆయన కోసం కనిపెట్టుకోనుందాం. అయినా సరే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన గుప్పిలు విప్పుతాడు. ఎన్ని రోజులు బిగబడతాడు దేవుడు, ఎన్ని రోజులు బిగబడతాడు. ఆయన వైపు చూస్తా ఉన్నాం అనుకోండి, చూస్తా ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజు ఆయన గుప్పిలు విప్పక తప్పదు, ఆయన చేత మనము దీవించబడక తప్పదు. మనము ఆయన పేరుని ఒప్పుకోవటం కొరకైనా సరే ఆయన చేతిని విప్పుతాడు. అర్థమైందా? ఆయన పేరు హెచ్చించబడాలంటే ఆయన జరిగించాల మన జీవితంలో మేలులు, మన జీవితంలో క్షేమం అనేది కనపడితే ఆయనకే పేరు వస్తుంది. ఆ పేరు కోసమైనా సరే ఆయన చేస్తాడు. మన గురించి ఎప్పుడు వద్దులే. మనం ఈరోజు దేవుని ముందు నిలబడి
రొమ్ములు వేసుకొని మాట్లాడవచ్చు. కానీ రేపటి రోజు విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి వారు ఇదిగో ఇట్లాగున్నారు. వారిలాగా మనం ఉంటామేమో. కాబట్టి మన గురించి వద్దు, ఆయన గురించి మాత్రమే మనల్ని కాపాడమని ఆయన వైపే గుప్పిల వైపే చూడాలి. ఆయన ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడు అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ప్రతి నాలుకయు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ దినపు దేవుని వాగ్దానం ఏమనగా, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే ఎవరి దగ్గర అయితే దేహి అని నిలబడతా ఉన్నామో ఆ నిలబడేటువంటి మనుషునికి మీద ప్రభువు ఉన్నాడంట. అంటే అప్పుడు మనం ఎవరిని అడగాల? ప్రభువుని అడగాల, క్రీస్తుని అడగాల. క్రీస్తు అందరికి పైన హెచ్చించి ఉన్నాడు, అందరి మీద అధికారి అయి ఉన్నాడు. ఆయనను అడిగితే అన్ని క్షుణ్ణంగా చెప్తాడు. ఆయనలో ఉన్నన్ని రోజులుండి ఇది జరిగేది కాదు లేదా, ఇది జరగదు మనకి, వేదం పద అని చెప్పినని ఈ కాలు కొట్టుకొని అడిగిపోతే అక్కడికి పోయినా సరే ఈయనే మాట్లాడాల్సింది. ఆమె దేవునికి స్తుతి కలుగును కాక. ఆయన వైపు చూస్తా ఉన్నట్లయితే విశ్వాసమును కాపాడుకున్నటువంటి వారముగా ఉండటమే కాకుండా ఆయన ద్వారా బిరుదు పొందుకునేటువంటి వారముగా ఉంటాం. మనుషుల ద్వారా తీసుకున్న బిరుదులు వాడికి ఏదో కోపం వచ్చింది అనుకోండి, బిరుదు క్యాన్సిల్ అంటాడు. వాడికి అవార్డు క్యాన్సిల్ రా, వాడు నాకు దండం పెట్టలే ఈరోజు, వాడికి అవార్డు క్యాన్సిల్ అని అంటాడు. అదే దేవుని దగ్గర నుంచి బిరుదులు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వచ్చినాయి అనుకోండి, ఎటు బావు. ఆయన కాపాడుతాడు. ఆయనకున్నటువంటి అధికారము చేత మనకు తోడై ఆయన ఉండి నడిపించేటువంటి శక్తిమంతుడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన గుప్పిని వైపే, ఆయన యొక్క పరిశుద్ధత వైపే చూస్తా అటుగా నడుద్దాం. ఆయన తన వాక్యంలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, లేఖనము సెలవిచ్చినట్లు నిజాముగా తండ్రి అంతటా వ్యాపించి ఉన్న దేవుడవు నీవు. అందరిలో కార్యములను జరిగించుచు ఉన్న శక్తిమంతుడవు నీవు. భూమి ఆకాశముల మీద సర్వాధిపత్యమును కలిగిన పరలోకపు తండ్రి, నీ సర్వాధికారంకు లోబడినటువంటి ఈ పరిచర్యతో పాటు ఈ పరిచర్యలో ఉన్నటువంటి అనేకులను తండ్రి దర్శించి ప్రత్యేకముగా విశ్వాసము చెదిరినటువంటి వారిని, అయ్యా అవిశ్వాసంలో కూరుకుపోయినటువంటి వారిని బలపరచమని, సౌలుకు వలె తండ్రి అయ్యా అడ్డదారులు తొక్కుచున్నటువంటి వారిని నేటి దినమును దర్శించి మీ శక్తి కలిగినటువంటి ఆత్మ చేత అయ్యా బలపరిచి మీ సన్నిధికి నడిపించమని, నీవు మాత్రమే అంతటా ఉండి అన్నిటిని జరిగించే దేవుడు అని వారి హృదయ నేత్రాలను వెలిగించి మీకు మహిమను తెచ్చుకునమని మరొక మారు పరలోకపు తండ్రి ఈ ప్రార్థన మనవులను మీ పాదముల చెంత చేర్చి మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుడు నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.